హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని, అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మీరు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను ఒక మంచి ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక పుణ్యక్షేత్రం అనమాట. అమ్మో, పుణ్యక్షేత్రం అని చెప్పి వీడియోని స్కిప్ చేసేయకండి. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో అట్ ది సేమ్ టైం డివోషనల్ మోడ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్ అనేది పీస్ఫుల్గా అయిపోతుంది. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చేస్తే మన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. స్కూటీ మీద, బండి మీద వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే కనుక తెలియని ప్లేస్ కదా అని చెప్పి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ఉండవల్లి కేవ్స్ క్రాస్ చేశాక జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుంది డిస్టెన్స్. మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇదే టెంపుల్. మనకి టెంపుల్కి వెళ్ళడానికి దారిలో చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు, ఆ గ్రీనరీ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మనసంతా ఏదో ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఊగుతున్నట్టు ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది వెదర్ అయితే. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ చాలా ఫ్రెష్గా, చాలా బాగుంటుంది. మనం రోజు సిటీస్లో ఉండి పొల్యూషన్ అంతా చూస్తూ ఉంటాం కదా. సో అట్లా కాకుండా ఇలా ఆహ్లాదంగా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా సరే ఇలా ట్యాప్స్ ఉంటాయి కదా, మనం కాళ్ళు కడుక్కొని ముందుకైతే వెళ్ళిపోయాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వంగానే మనకి ఇలా రైట్ సైడ్ క్షేత్రపాలకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్పెషల్గా ఆకు పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి కావాలంటే కనుక పూజలు చేయించుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అక్కడ దర్శనం చేసేసుకోవాలి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మాత్రమే లోపలికి వెళ్ళాలి. మేమైతే చక్కగా దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. లోపల షూట్ చేయకూడదు కాబట్టి నేనైతే షూట్ చేయలేదు. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోగానే మనకి ఇలా ఒక ధ్వజస్తంభం వస్తుంది. టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం కూడా ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి. మెయిన్గా ఈ టెంపుల్కి ప్రశాంతత కోరుకునే వాళ్ళు రావచ్చు అనమాట. అంటే చుట్టుపక్కల వెహికల్స్ అంతగా తిరుగుతూ ఉండవు. చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు, చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ టెంపుల్కి కరెక్ట్ ఏరియా నేమ్ చెప్పలేదు కదా. ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉండి తాడేపల్లి మండలం పెనుమాక అనే చిన్న విలేజ్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది అని చెప్పాను కదా. ఫస్ట్ ఫ్లోర్లో అయితే శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. స్వామివారి విగ్రహం నిలబడి ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే పరమపదనాథుల వారి ఆలయం ఉంటుంది. వైకుంఠంలో ఉన్న విష్ణువు అని అర్థం అనమాట. పరమపదనాథుల వారు అంటే ఇక్కడైతే కనుక స్వామివారు కూర్చొని ఉంటారండి. మనకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే మేమైతే స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, వీటిని దివ్య దేశాలు అంటారు. దివ్య అంటే దైవం, దేశం అంటే నివాస స్థలం అని అర్థం. దివ్య దేశం అంటే భగవంతుడు నివసిస్తున్న స్థలం అని అర్థం. మన ఇండియాలో మహావిష్ణువుకి చాలానే టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్లో విష్ణువుకి అంకితం ఇచ్చిన 108 దేవాలయాలను దివ్య దేశాలు అని పిలుస్తారనమాట. 2 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను కదా. కిందేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు. పైన 2 ఫ్లోర్స్లో ఒక ఫ్లోర్లో 54 దివ్య దేశాలు, ఇంకొక ఫ్లోర్లో ఇంకొక 54 దివ్య దేశాలు ఉంటాయి. ఇదిగోండి, ఇది 3rd ఫ్లోర్ అనమాట. ఈ 108 దివ్య దేశాల్లో 105 మన ఇండియాలోనే ఉన్నాయి. ఇంకొకటేమో నేపాల్లో ఉంది. అలానే మిగిలిన 2 కూడా భూమికి వెలుపల, అంటే భూమి బయట వైకుంఠంలో ఉన్నాయి అని చెప్పి అందరూ నమ్ముతారు. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుందండి. విష్ణు భక్తులైన 12 మంది ఆల్వారులు వాళ్ళ రచనల్లో ఈ దివ్య దేశాల గురించి ప్రస్తావించారు. ఆల్వారులు అంటే వైష్ణవ మతం కోసం ప్రచారం చేసిన భక్తుల్ని ఆల్వారులు అంటారు. 3rd ఫ్లోర్ నుంచి బయటకు చూస్తే చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది.
థర్డ్ ఫ్లోర్‌లో అయితే శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడైతే స్వామివారు పడుకొని ఉన్నట్టు దర్శనమిస్తారు. మనకి టెంపుల్ ఎంటర్ అవ్వంగానే 1000 సెంటీమీటర్ల ఎత్తైన శ్రీమద్ భగవత్ రామానుజాచార్యుల వారి విరాట్ స్వరూపం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. రామానుజాచార్యుల వారిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఎవ్రీ సాటర్డే స్వామివారికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న జంటలకు, అలానే భక్తులకి కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చ ఈ ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉందనమాట. దీని వెనకాల స్వామివారి విగ్రహం ఉంటుందనమాట. ప్రతిరోజు తిరుమలలో ఎలాగైతే మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరుగుతాయి, ఇక్కడ కూడా అన్నీ అట్లాగే జరుగుతాయి. ఏపీలో ఫస్ట్ వైష్ణవ దేవాలయం అండి ఇది. సో మీకు కుదిరినప్పుడు కాదు, ఒకసారి తప్పకుండా వీలు చేసుకొని ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.